హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు దొండకాయ డీప్ ఫ్రై చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ఆయిల్ వేడయ్యాక పల్లీలు అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చే వరకు చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే కొన్ని ముక్కలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 2 సార్లు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, కొన్ని పప్పు గింజలు అయితే వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చీలు వేసుకొని అవి కాస్త వేగనివ్వాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు కారం వేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి ముందుగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. చూడండి, ఫైనల్గా మనకైతే క్రిస్పీగా దొండకాయ డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానని. చూడండి, ఫైనల్గా నేనైతే కొత్తిమీర ఆకు వేసి